పాలక్ రైస్ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర, బియ్యం, ఆయిల్, కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్, పచ్చిమిర్చి, కొత్తిమీర, శనగపిండి, సోయా సాస్, టమాటా సాస్, గార్నిష్ కోసం క్యారెట్ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు. పాలక్ రైస్ పకోడా తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు అన్నం, 1 కప్పు పాలకూర, 3 స్పూన్ల శనగపిండి, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 స్పూన్ కారం, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వీటన్నిటిని ఉండలు వచ్చేంత వరకు కలుపుకోవాలి. వీటిని బాల్స్ లాగా చేసుకొని వేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లోకి గ్రేవీ కోసం వేరొక స్టవ్ మీద మూకుడు పెట్టుకొని కొంచెం నూనె వేసి దాంట్లో కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలతో పాటు పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకొని వేయించుకున్నాక పాలక్ రైస్ పకోడీలను అందులో వేసుకొని 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టమాటా సాస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తయారైన పాలక్ రైస్ పకోడాని ఒక ప్లేట్లోకి తీసుకొని క్యారెట్, నిమ్మకాయ ముక్కలతో అందంగా గార్నిష్ చేసుకోవాలి. వీటిని టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలక్ రైస్ పకోడా రెడీ.